స్క్రీన్‌షాట్ కూడా ఇస్తాను చూడండి. ఇంకా మనం వెళ్ళే దారిలో ఊబర్ కూడా ఆన్ చేసుకొని వెళ్దాం. మనం వెళ్ళే రూట్‌లో గనుక ఏదైనా బుకింగ్ వస్తే అది కూడా యాక్సెప్ట్ చేసుకొని తీసుకెళ్దాం. మనకైతే ఊబర్‌లో కూడా ఒక రైడ్ వచ్చింది. సికింద్రాబాద్ టు థార్‌బండ్ దగ్గర అయితే వచ్చింది. మనం కస్టమర్‌ని అయితే పికప్ చేసుకొని కస్టమర్ రాగానే ఓటీపీ అయితే చెప్పాడు. ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది అయితే స్టార్ట్ చేశాను. ఆ తర్వాత కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్ అయితే తార్బండ్ దగ్గర చూపిస్తుంది. ఈ ట్రిప్కి వచ్చేసి టైం అనేది 20 మినిట్స్ చూపిస్తుంది. కస్టమర్ పెట్టిన లొకేషన్లో కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. ఈ 5 కిలోమీటర్ ట్రావెల్ చేసినందుకు మనకు వచ్చేసి 61 రూపీస్ అయితే ఊబర్లో వచ్చాయి. ఊబర్లో రైడ్ ఎండ్ అవ్వగానే మళ్ళీ మన పార్సల్ని డెలివరీ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాను. మీరు వీలైనంత వరకు ట్రాఫిక్ లేని ఏరియాలలో బుకింగ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి నేను వెళ్ళే ట్రాఫిక్ ఉండకుండా ఉంటే మనం కూడా ఎక్కువ స్ట్రెయిన్ కాము, మనకు టైం ఎక్కువగా వేస్ట్ అవ్వదు. అందువల్ల మనం ఈజీగా ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. అన్న మనకు ట్రాఫిక్ లేని రూట్స్ ఎలా తెలుస్తుంది అన్న అంటే మీరు కొత్త వాళ్ళకైతే కొంచెం టైం పడుద్ది, పాత వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. మీరు బుకింగ్ అనేది ఏ ఏరియా నుండి తీసుకుంటున్నారు, ఏ టైంలో స్టార్ట్ అవుతున్నారు అని బట్టి ట్రాఫిక్ అనేది మనకు అర్థమైపోద్ది. మీరు మార్నింగ్ 4 o'clock ఇంకా స్టార్ట్ చేస్తే 4 to 8 వరకు మీరు ఏ ఏరియాకి పోయినా కూడా మీకు ఎక్కువగా ట్రాఫిక్ ఉండదు. ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఆఫ్టర్ 8:30, 9 ఈ టైంలో హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మెహదీపట్నం ఈ ఏరియాలకు మాత్రం పోకుండా ఉండడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు మీరు ఆ ఏరియాలని అవాయిడ్ చేయండి ఆ టైంలో. ఎందుకంటే చాలా వరకు ట్రాఫిక్ ఏరియాలోకి వెళ్తే మీ టైం అనేది మొత్తం ట్రాఫిక్లోనే అయిపోతుంది. మీకు రిటర్న్ బుకింగ్స్ కూడా అంతగా ఏం ఎక్కువ ఉండదు. అందువరకు ఆ ఏరియాలకు వెళ్ళకుండా ఉండడానికే ట్రై చేయండి. మీరు ఏ ఏరియాలకు వెళ్తే బాగుంటుంది అని అంటే అల్వాల్ కానీ, కొంపల్లి కానీ, జీడిమెట్ల, సుచిత్ర, ఏఎస్ రావు నగర్, సైనిక్ పూరి, మల్కాజ్గిరి ఈ ఏరియాలకు బుకింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎక్కువగా ట్రాఫిక్ ఏమి ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా తొందరగా క్లియర్ అయింది.